అయితే శ్రీనాథ్ రెడ్డి గారు ఇక మరో అంశం చూసుకుంటే ఇటు ఏపీలో కూడా మేనిఫెస్టోను బొందపెట్టి కూటమి ప్రభుత్వం విన్యాసాలు చేస్తోంది. ఇటు నిరుద్యోగుల పట్ల అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక విధాన పత్రం ద్వారా బట్టబయలు చేసిందంటూ కూడా నిరుద్యోగులు ఎంతమంది వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? మొత్తానికి మేడం సూపర్ సిక్స్ పేరుతోనే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఖచ్చితంగా ఇది సత్యం. అయితే సూపర్ సిక్స్ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అమలుకు జరగాల్సినటువంటి కార్యాచరణలో చాలా స్లోగా ఉన్నటువంటి మాట వాస్తవం. దీనిని తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమిలో భాగస్వామ్యమైనటువంటి ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి సంవత్సరం పైగా కాలపరిమితిని తీసుకున్నారు. ఇప్పుడు కూడా మేము కొంత సమయాన్ని తీసుకుంటే అప్పుడే మా పైన నిందలు వేస్తా ఉన్నారు అన్నటువంటి ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. అయితే దీనితో నేను ఏకీభవించాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి సూపర్ సిక్స్ అమలుకు కట్టుబడి ఉంటామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అమలుకు కావాల్సినటువంటి కార్యాచరణను శరవేగంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కొంత సమయం పడుతుంది అన్నటువంటి వాళ్ళ యొక్క వాదన కరెక్టే, కానీ నోటిఫికేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం చాలా వెనుకంజనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానిస్టేబుల్ల నియామక ప్రక్రియ పైన, అదేవిధంగా మెగా డిఎస్సి పైన అసెంబ్లీ సాక్షిగా ప్రకటనలు చేశారు. దానికి సంబంధించి కొంత ఏదైతే కోర్టు పరిధిలో కొన్ని లీగల్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో తాము జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామంటా ఉన్నారు. ఏది ఏమైనా కానీ నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్ల విషయంలో కొంత ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నోటిఫికేషన్లు త్వరితగతిన తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వానికి ఓటేసినటువంటి ఓటర్లకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఎన్నికల వరకు హామీలు ఇచ్చి తర్వాత గాలి వదిలేశారన్నటువంటి ఒక వాదన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు వేరు, ప్రజలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. నిరుద్యోగులు బాగా చదువుకున్నటువంటి వారు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ప్రతిపక్షం ఎలాంటి పాత్ర పోషిస్తోందని సున్నితమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి రాబోయే రోజుల్లో నిరుద్యోగులతో ఆటలాడినటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాధించడం అన్నటువంటిది కష్టం. కాబట్టి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల మేరకు మెగా డిఎస్సి కావచ్చు, లేదా ఇతర జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, త్వరితగతిన విడుదల చేయాలి. దానికి ఉత్పన్నమయ్యేటటువంటి న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వమే చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంత విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కొంత పాజిటివ్ ధోరణితో ముందుకెళ్తా ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఆ విధమైనటువంటి స్టెప్స్ మెగా డిఎస్సిలో కావచ్చు కొంత పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆయన అంత శరవేగంగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ నోటిఫికేషన్ల విడుదల ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతుందో, ప్రభుత్వం ఎందుకు అలసత్వంగా ఉందో కొంత అర్థం కాని పరిస్థితి అయితే కొంత కనిపిస్తోంది. ఇది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతా ఉంది. దీనిపైన ఇప్పటికే నిరసనల పర్వం మొదలైనట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. అయితే సూపర్ సిక్స్ హామీ అమలులో భాగంగా ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వం, దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి మహిళా లీడర్ల పైన కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైనటువంటి, ఈ ప్రభుత్వం ఒక వ్యతిరేకతను మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఆ అంశంలో కనిపించింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రతిపక్షాలు పోరాడుతాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాటిని ఎంత సమయం తీసుకోబోతా ఉన్నారు, దానికి సంబంధించి ఎలాంటి పురోగతి ఉంది అని ప్రభుత్వం వివరణ చెప్పుకోవాలి తప్ప ఇలా కేసులతోనో అక్రమ అరెస్టులతోనో ప్రతిపక్షాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అణగదొక్కారో మనం చూసాము. అదే రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ప్రజలు సేమ్ సిచ్యువేషన్ ను రాబోయే ఎన్నికల ఫలితాల్లో చూపించే అవకాశం కనిపిస్తోంది. సూపర్ సిక్స్ అమలులో భాగంగా
ఉచిత బస్సు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, లేదా గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నీ మేము చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి స్టడీలు చేస్తా ఉన్నాం అన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత కాలయాపన కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నది మాత్రం నా అభిప్రాయం మేడం. అయితే శ్రీనాథ్ రెడ్డి గారు గతేడాది నవంబర్లో చూసిన ఉద్యోగుల సంఖ్య 11.79 లక్షలు. మరి ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగుల సంఖ్య కేవలం 9.79 లక్షలే. మరి ఈ విధంగా చూసుకుంటే కొంత సంఖ్య తగ్గినట్టుగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అనుకోవచ్చా? మేడం, దీంట్లో మనము ఒక ఒక అంశాన్ని చూడాలి. చాలా సంవత్సరాలుగా నోటిఫికేషన్ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. రిటైర్డ్ అయ్యేటటువంటి ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో మనకు ఆ లెక్కల యొక్క వ్యత్యాసం కనిపిస్తుంది. అందుకే నిరుద్యోగుల యొక్క కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఖాళీలు ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే, ఇప్పటికే కానిస్టేబుల్ల ప్రక్రియ మధ్యలో ఉంది. ప్రిలిమినరీ అయిపోయింది. దేహదారు పరీక్ష అంటే పీఈటీకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా అయిపోయాయి. చివరి ఫైనల్ పరీక్షల కోసం కొంత నడుస్తోంది కసరత్తు దానికి సంబంధించి. అయితే అవే కాకుండా ఇంకొక 10,000 కానిస్టేబుల్ పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయని స్వయంగా హోంమంత్రి ప్రకటన అనేటువంటిది ఈ రాష్ట్రంలో అన్ని శాఖలలో చాలా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. కాబట్టి ప్రభుత్వము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి ఒక ఉద్దేశంతో నోటిఫికేషన్ల ప్రక్రియను పక్కన పెట్టిందని అనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా పరిపాలన కూడా సులభతరం అవుతుంది. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అదేవిధంగా ప్రజలకు పరిపాలనలో సౌలభ్యం కూడా పెంచుకో అవకాశం ఉంటుంది మేడం. రైట్. థ్యాంక్ యూ అండి శ్రీనాథ్ గారు. వివిధ